పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎం వెంకటరమణ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల సీఐ వెంకటరమణ, 5 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ సందర్భంగా పోలీసులు సరైన పత్రాలు లేని 32 బైకులు, 1 ఆటో, 2 గడ్డపార్లు, 2 ఐరన్ పైపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎం వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజల సహకారంతో సమాజంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పల్నాడు జిల్లాలో అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలని అణిచివేతలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలు, సూచనల మేరకు ఈరోజు మాచర్ల పట్టణంలో మాచర్ల సబ్ డివిజన్ ఫోర్స్ 5 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 80 మంది సిబ్బంది అందరూ కలిసి మాచర్ల పట్టణంలో వడ్డర్ కాలనీ, తర్వాత మెయిన్ బజారు, ఇక్కడంతా కూడా సర్చెస్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. నాటుసారాయి కానీ, బెల్ షాపులు కానీ, లేదా గాంజా అలాంటి మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నారనే ఉద్దేశంతో వాటన్నిటి కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆదేశం మేరకు ఈరోజు దాడులు చేయడం జరిగింది. అన్నీ కూడా మేము పగడ్బందీగా కార్డన్ సెర్చ్ ప్రకారము, నామ్స్ ప్రకారము అన్నీ కూడా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి మూవ్మెంట్ అంతా అందరినీ రిస్ట్రిక్ట్ చేసి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇందులో గాంజా లాంటి మత్తు పదార్థాలు ఏం దొరకలేదు, కానీ లైసెన్స్ లేనటువంటి 32 వాహనాలు, ద్విచక్ర వాహనాలని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి రికార్డ్స్ లేవు, అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక ఆటో కూడా, దానికి రికార్డ్స్ లేని ఆటో ఒకటి దొరికింది. దాంతోపాటుగా ఒక 2 గొడ్డళ్ళు, తర్వాత 2 ఐరన్ పైపులు, తర్వాత 4 క్రోబార్స్ కూడా ఇళ్లలో దొరికినాయి. వాటిని కూడా మేము స్వాధీనం చేసుకొని అవి ఎందుకు ఉంచుకున్నారు, నేరాలు చేయడానికా లేకపోతే మామూలుగా ఉంచుకున్నారనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇందులో మా సిబ్బంది కొత్తగా వచ్చినటువంటి వెంకటరమణ సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా మేము టీమ్గా ఏర్పడి ఈ దాడులు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. సమాచారం మేరకు కేవలం వాహనాలు మాత్రమే స్వాధీనం చేసుకోగలిగినాం, కానీ మీద ఏమి దొరకలేదు. మళ్ళీ ఈ ఫ్యూచర్లో కూడా కంటిన్యూగా చేస్తాము. అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలు మాచర్ల టౌన్లో కంట్రోల్ చేసే భాగంగా మరింత ఉధృతంగా మేము వీటిని చేయడం జరుగుతుంది. మనకు తొందరలోనే సీఎం గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సర్చెస్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది.